కొబ్బరి వంటల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తినేటప్పుడు ఆ జిగట అనేది తగ్గకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి. పచ్చి కొబ్బరిని తినటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తమిళనాడు సైడ్ ఎక్కువగా పచ్చి కొబ్బరిని అయితే వంటల్లో కానీ అలాగే స్నాక్ ఐటెంలో కానీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి ఉంటల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1:1 తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకుంటే 1 కప్పు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ క్వాంటిటీ తీసుకోండి. తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1 కప్ బెల్లం అయితే 2 కప్స్ కొబ్బరిని అయితే తీసుకునేసేయండి. బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత పాకం అనేది ఇక్కడ చూస్తున్నాను కదా, తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చిన వెంటనే తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న వెంటనే చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కూడా చక్కగా మిక్స్ అయిపోయింది చూస్తున్నారు కదా. ఒక 10 నిమిషాలు అనేది చక్కగా వేయించేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కదా, పచ్చి కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకునేసిన తర్వాత కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం అనేది చక్కగా ఉడుకుతూ ఉంది. ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకునేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా కొంచెంసేపు అనేది చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే కొంచెం తీసుకొని మనం ఇలా ఉంట కట్టామంటే ఉంట అనేది ఇలా రావాలండి. ఇలా వచ్చిందంటే మనం వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా కాదు, గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకునేసి చేతికి కొంచెం నెయ్యి అనేది రాసుకునేసి ఉంటలు అనేది కట్టేసేయాలండి. గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. మరీ చల్లారిన తర్వాత చేసామంటే వంట అనేది సరిగా రాదండి. ఇక వీడియోలో చూస్తున్నారు కదా, చేతికి నెయ్యి అనేది రాసుకునేసి వంట అనేది కట్టేస్తూ ఉన్నాను. ఓకేనా, ఈ కొబ్బరి వంటల్ని చేయటం రాకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. ఈ కొబ్బరి వంటల టేస్ట్ ఎంత బాగుంటుందో అలాగే హెల్త్కి కూడా అంతే ఆరోగ్యకరం అండి. అంటే హెల్దీ అయిన ఫుడ్స్ని మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొబ్బరి వంటలను అయితే మీరు ఇలాగే తయారు చేస్తారా లేదా వేరే ఏదైనా ప్రాసెస్లో తయారు చేస్తారా? ఇలా వీటన్నింటినీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.